అండి, ఇది 3/4 హ్యాండ్స్. 3/4 హ్యాండ్స్ క్రాస్ కటింగ్ నార్మల్గా చూపించేస్తాను. చూడండి, ఇక్కడ ఉన్న హ్యాండ్సే కట్ చేస్తారు ప్రతిసారి కాబట్టి ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. మనకి వాళ్ళ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దీనికి కూడా 3/4 హ్యాండ్సే ఉన్నాయి. చూడండి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నాయి, 9.5 ఉంది. మొత్తం పొడవు వచ్చేసి మనకి ఎంత ఉందో చూసుకోవాలి. ఇదిగోండి 11 ఉంది. అంటే మనం 10.5 కాడికి మార్కింగ్ వేసేసుకుందాం. ఇక్కడికి 10.5 కాడికి మార్కింగ్ వేసేసుకొని చూడండి, ఇక్కడికి 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ మార్కింగ్ అనేది ఇట్లా వేసేసుకుందాం. వేసేసుకొని మనం 10.5 కాడికి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్, 3.5 కాడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి 3/4 హ్యాండ్స్ అంటే ఎక్కువ అవసరం లేదు, బుగ్గ కొంచెమే కావాలనుకునే వాళ్ళకి చూడండి, నార్మల్గా మనం ఇక్కడ నుంచి ఇలా డౌన్ తీసుకుంటాం కదా, హ్యాండ్స్కి అనేది ఇలా డౌన్ తీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలాగా మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ లూజ్ వస్తుంది, ఇక్కడ లూజ్ రావద్దు, మాకు కరెక్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ తక్కువనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు 3/4 హ్యాండ్స్కి కట్ చేసేసుకుందాం. ఇలాగా మనకి బుగ్గ రావడానికి తక్కువనే కావాలనుకున్న వాళ్ళకి తక్కువ, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ, అందులో ఏముండదు. ఇప్పుడు మనకి చూడండి, మనము కింద కరెక్ట్గా ఉండదు కాబట్టి 1/2 ఇంచ్ వరకు ఖర్చులకు తీసేసుకోండి. ఇలాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 14.5, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది, అన్నీ ఒకలాగా 15 ఉండవు. ఇంకా షోల్డర్ వచ్చేసి 5.5, ఇందుకు మనకి ఆమదం సైజు కూడా 5.5. ఇంకా ఇలా వచ్చేసి 12 ఇంచులు 13 ఇంచులు మీకు సైజు బట్టి తీసుకోండి, అందులో ఏముండదు. ఇంకా ఇలా రౌండ్ అయితే వేసేసుకోండి 1 ఇంచ్ కాడికి. ఒకసారి ఇది స్ట్రేట్గా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. చూడండి, ఇలాగా చూసుకొని మార్కింగ్ వేసుకోండి. ఇంకా గల్లు వచ్చేసి మనకి 2.5. ఒకసారి చూడండి కరెక్ట్గా ఉందా లేదా అని, ఇక్కడికి వస్తుంది. హాఫ్ ఇంచు తేడా వచ్చింది చూడండి, అంటే చాక్ పీస్ ఇరిగిపోవడం వల్ల అలా వచ్చింది. మనకి 1/2 ఇంచు వరకు ఇలా నీట్గా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు గల్లు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 10 ఇంచులు. వాళ్ళు ఇంకా తగ్గించమన్నారే తప్ప పెంచమని చెప్పలేరు. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి. నేను ఈజీగా చెప్తున్నా, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తలేదు. ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లేరు. కొంతమంది ఏమో మాకు బ్లౌజులు కటింగ్ చూపించండి, అది చూపించండి అంటున్నారు అని అంటారు. నేను ఇంత ఈజీగా చూపించినా కానీ ఎవరు కామెంట్ పెట్టట్లేరు. ప్లీజ్ అండి, నచ్చకపోయినా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇలా వేసేసుకుందాం. అసలు మనకి ఎలా సరిపోతుంది ముందు ఇది చూద్దాం. ఓకే, ఇలా సరిపోతుంది. ఇలా వేసేసుకుందాం. ఇక్కడ నుంచి 3.5, ఇటు సైడ్ అయితే అసలు లేదు కాబట్టి కొంచెం చూసుకుందాం. మనం చూసుకొని జాయిన్ చేసేసుకుందాం. ఇలాగైతే ఫస్ట్ కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న సెట్ అవ్వదు. ఇలా ట్రై చేద్దాం ఒకసారి. అంటే కిందకి మనకి తక్కువ పడుతుంది, తక్కువ పడకుండా ఏముండదు, కానీ సెట్ చేసుకుందాం. మనకి కొంచెం అటు ఇటుగా అదే సైజు ఉన్న వాళ్ళకి ఇలా వేసేసుకోవచ్చు కూడా. మనకి ఇప్పుడు సరిపోదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చూడండి ఎలా సరిపోతే అలాగా. మనకి వేరే వాళ్ళ బ్లౌజ్ అయినా సరే ఒకవేళ వస్తుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి, దీనికైతే కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? చూడండి, మనకి ఇప్పుడు అందులో వచ్చింది. ఇప్పుడు అట్లా ఎట్లా పెట్టినా మనకి సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలా సెట్ చేసేసుకోండి.
అంటే ఆల్మోస్ట్ ఒకటే సైజులు ఉన్నప్పుడు ఇలా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. పేపర్ మీద మనం కట్ చేసుకొని పేపర్ పెట్టైనా సెట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బాగుంటుంది, కుదురుతుంది కూడా బ్లౌజు. ఓకేనా. మనకి క్రాస్ పట్టి అంజాద ప్రకారం ఇలా కట్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది క్రాస్ పట్టి 3 ఇంచులన్నర 4 ఇంచులు ఉంటుంది కాబట్టి 3 ఇంచులన్నర పొడవు 12, ఇటువైపు 2 ఇంచులన్నర. ఓకేనా. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.